భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మనుగూరు మండలం బుగ్గ గ్రామ పంచాయతీలో బీటీ రోడ్డు నుండి బుగ్గ ఖమ్మం తోగు వరకు తార్ రోడ్డు వరకు బ్రిడ్జి నిర్మాణ పనులకు 5,25,00,000 అంచనా ఖర్చుతో నిర్మించనున్న పనులకు శంకుస్థాపన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసి స్థానిక అధికారులు మరియు నాయకుల సమక్షంలో కొబ్బరికాయ కొట్టి శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే పాయం. అనంతరం బుగ్గ గ్రామంలో పూర్తి స్థాయిలో నిర్మాణ పనులు కానీ డబుల్ బెడ్రూమ్ ఇళ్లను 55.4 లక్షల ఖర్చుతో పూర్తి చేసి 10 డబుల్ బెడ్రూమ్ ఇళ్లను రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. లబ్ధిదారులైన కుంజా ముత్తయ్య, సుజాత కుటుంబ సభ్యులకు శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం 20 లక్షల అంచనా ఖర్చుతో నిర్మించిన నూతన గ్రామ పంచాయతీ కార్యాలయాన్ని ప్రారంభించిన పినపాక నియోజకవర్గ శాసన సభ్యులు పాయం వెంకటేశ్వర్లు అనంతరం గ్రామస్తులు, నాయకులు, కార్యకర్తలు ఎమ్మెల్యేని శాలువాతో సత్కరించారు. ఈ యొక్క కార్యక్రమంలో మనుగూరు ఎంపీడీఓ శ్రీనివాసరావు, ఎంపీఓ వెంకటేశ్వర్లు, ఆర్ఎండ్బి అధికారులు, ప్రభుత్వాధికారులు, మనుగూరు మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పిరకిని నవీన్, నియోజకవర్గ యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు తరుణ్ రెడ్డి, మనుగూరు మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు సతీష్, మాజీ ప్రజా ప్రతినిధులు, కాంగ్రెస్ పార్టీ మండల నాయకులు, మహిళా నాయకులు, యువజన నాయకులు, కార్యకర్తలు, గ్రామ పెద్దలు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు. మళ్ళీ కూడా ఇప్పుడు రైన్ సీజన్ స్టార్ట్ అవుతుంది. మళ్ళీ కూడా క్యాంపులు పెట్టండి. ఈ పంచాయతీ దత్తత తీసుకున్నాను నేను. కేర్ ఉండండి, అన్ని శాఖల వాళ్ళు కూడా కేర్ ఉండండి. ఎప్పటికప్పుడు అబ్జర్వేషన్ లో ఉండండి, విజిటింగ్ లో కూడా ఉండండి. అది ఎడ్యుకేషన్ కావచ్చు, హెల్త్ కావచ్చు, అగ్రికల్చర్ కావచ్చు, ఏదైనా కావచ్చు. డిపార్ట్మెంట్ మొబైల్ టీవీ కూడా ఓకే. అంగన్వాడీ మెడికల్ హాస్పిటల్లో మొన్ననే డాక్టర్లు పెట్టినాం. మీరు ప్రైవేట్ హాస్పిటల్ పోతే డబ్బులు ఇది అవుతాయి. మొన్న ఒక నెలలో, ఇది మే నెల, మన ఏప్రిల్ నెలలో ఎంతమందిని ఆపరేషన్ చేసింది? 75 మందికి అమ్మ డెలివరీస్. మన గవర్నమెంట్ హాస్పిటల్, 100 పడకల హాస్పిటల్లో మహిళ సాధారణ డెలివరీస్ ఆపరేషన్ చేయకుండా 78 డెలివరీస్ చేసినాం ఒక నెలలో. మనం ఏంటంటే ఇప్పుడు మనం 100 పడకల హాస్పిటల్లో పూర్తి స్థాయిలో డాక్టర్లు సిబ్బంది నేర్పించినాం. మనం ఏ ఇబ్బంది లేదు. ప్రైవేట్ హాస్పిటల్కి పోతే అంత పేదవాళ్ళు, మీరు అంత గిరిజనులే కాబట్టి డబ్బులు పోతాయి తప్ప రోగం అనేది తగ్గదు. మీరు ఎప్పుడు వెళ్ళాలని 100 పడకల హాస్పిటల్కి వెళ్ళండి, ఏదంటే అది ఉంది. మంచిగా వైద్యం చేయించుకొని డాక్టర్లు కూడా బాగా పనిచేస్తూ ఉన్నారు. ఓకేనా ఏమ్మా? బయటకు పోతే డెలివరీ ఏమైనా గర్భిణీ స్త్రీ ఎవరైనా ప్రైవేట్ హాస్పిటల్కి పోతే నార్మల్ డెలివరీ చేయాల్సి వచ్చి ఉన్నా వాళ్ళు ఏం చెప్తారు? ఆపరేషన్ చేయాలంటారు. కడుపులో బిడ్డ అడ్డం పడ్డది, ఇంకోటి కారణాలు చెప్తే తల్లిదండ్రులకు ఏంటంటే చెమటలు పడతాయి అన్నట్టు. పేదవాళ్ళ ఇంట్లో డబ్బులు ఉండవు. ఒక ఆపరేషన్ చేయాలని ఎంత 30 నుంచి 35,000 తీసుకుంటారు. గవర్నమెంట్ హాస్పిటల్లో డెలివరీ చేస్తే ఫ్రీగా, డబ్బులు తీసుకోరు. గవర్నమెంట్ వైద్యం బాగుంది. మొన్ననే సిబ్బందిని డాక్టర్లు వేసాము. మంచిగా మీరు ఎప్పుడు వెళ్ళినా ఆ గవర్నమెంట్ హాస్పిటల్లో వైద్యం చేయించుకోండి. డబ్బులు మీకు ఎందుకంటే ఖర్చు కావు. ఇక్కడ డాక్టర్లు, ఆశా వర్కర్లు, ఏఎన్ఎం, హెల్త్ క్యాంపులు మంచిగా పెడుతున్నారా? మన ఊర్లలో డాక్టర్లు మంచిగా చూస్తున్నారా? ఏంటి సంతోషమేనా? మీరు ఎవరు చెప్పండి, ఆడబిడ్డలు ఎవరు చెప్పండి. అట్లుంటే ఎట్లా? అంతేనా? రైట్. నెల బిల్లులు కట్టేది లేదు, జీరో బిల్లు వస్తా ఉంది. మీ ఇంట్లో లైట్లు ఎరిగినా, మీ ఇంట్లో ఫ్యాన్ తిరిగినా కానీ 200 యూనిట్ల వరకు మనం కరెంటు వాడుకోవచ్చు. అటువంటి పేదవాళ్లకు నాకు తెలిసి ఇక్కడ అందరికీ ఫ్రీ కరెంట్ వస్తుందని నేను అనుకుంటా ఉన్నాను. అట్లా ఫ్రీ కరెంటు పథకం, గ్యాస్ బండ్ అయిపోతే 500 మీ అకౌంట్లో పడే కార్యక్రమం. అవే కాకుండా రేషన్ కార్డులు ఇవాళ కొత్త రేషన్ కార్డులు వస్తూ ఉన్నాయి. గతంలో ఎవరు ఇవ్వలేదు. ఇందిరా మిల్లు కూడా పథకం స్టార్ట్ అయింది. ఇలా గ్రామ సభలో మొన్న కూడా ఇందిరా మిల్లు ఇక్కడ మనం ఇచ్చాం నా కోటాలో. అందరూ కూడా త్వరితగతిన కట్టుకోండి. మీరు 5 లక్షల రూపాయలు ఇందిరా మిల్లు గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చింది. అప్పుడు నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు 2004లో 35,000 ఉండేది స్కీము. కానీ ఈ రోజున 5 లక్షలు పూర్తి సబ్సిడీతో మన గవర్నమెంట్ కట్టిస్తా ఉంది. సొంత ఇంటి కళ నెరవేర్చే కార్యక్రమానికి మన గవర్నమెంట్ శ్రీకారం చుట్టింది. ఇవాళ మాటిస్తా ఉన్న ఈ బుగ్గ పంచాయతీలో ఖమ్మం తోగులో అటు బుడుగుల వస్తుంది. అర్హత కలిగినటువంటి ప్రతి పేద కుటుంబానికి విడతల వారిగా సంవత్సరానికి నాకు వచ్చే ఇందిరా మిల్లల్లో అందరికీ ఇందిరా మిల్లు కట్టిస్తానని ఈ సందర్భంగా మాటిస్తా ఉన్నా.